అందరికీ నమస్కారం. నేను మీ జినిత. సో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. మరి పుష్ప 2 రిలీజ్ కి అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. బట్ ఈ రోజే మూవీ రిలీజ్ అయింది. సో ఈ రోజు రిలీజ్ అయింది 5 డిసెంబర్ కి. కానీ అంతకంటే ముందే 4 డిసెంబర్ కి ఏదైతే నైట్ వాళ్ళు షో అయితే పెట్టారో, ప్రీమియర్ షో, దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి. సో కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. సో బాగా నెగిటివిటీ వచ్చింది. అండ్ ఇదివరకు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచే పుష్ప 2 ఎప్పుడైతే వైసీపీ ఎమ్మెల్యే ప్రమోట్ చేశారు అని చెప్పేసి ఒక వివాదం అయితే వచ్చిందో అల్లు అర్జున్ గారి పైన, అప్పటి నుంచి పుష్పని ఆపాలి అని ఏదో ఒక విధంగా ట్రై చేస్తూనే ఉన్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ తగ్గకుండా పుష్ప అయితే ముందుకు వచ్చేసారు. ఎప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి తనకంటూ తను ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వస్తూనే ఉన్నారు, సింగిల్ గా పోరాడుతున్నారు. మరి ప్రస్తుతం దీనికి సంబంధించి చాలా నెగిటివిటీ వచ్చింది. సో ఏంటి అంటే మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదని చెప్పేసి, అండ్ ఇప్పుడు నిన్న నైట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సంధ్య థియేటర్ దగ్గర ఒక ఆడామే, ఒక ఉమెన్ అయితే చనిపోవడం జరిగింది అక్కడ క్రౌడ్ లో. ఇంకొక బాబుకి అయితే బాగా దెబ్బలైతే తగలడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం దీని గురించి మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. వారేమనుకుంటున్నాడో తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు? ఓకే. సో సార్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప ఎలా ఉంది? పుష్ప సూపర్ సినిమా, అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసే సినిమా. స్టార్ట్ టు ఫినిష్ 3 గంటల 21 నిమిషాల సినిమా అయినా ఎక్కడ బోర్ గాని, ఎక్కడ తగ్గిస్తే బాగుంది ఎక్కడ అనిపించలేదు. స్టార్ట్ అయిపోయింది అప్పుడే అన్నట్టు అంత స్పీడ్ గా స్టార్ట్ టు ఫినిష్ ఎక్కడ బోర్ గాని ల్యాగ్ గాని లేదు. సూపర్ పర్ఫార్మెన్స్ అసలు అదరగొట్టేసాడు. అసలు మరీ క్లైమాక్స్ లో అయితే మరి అసలు అంచనాకు అందని పర్ఫార్మెన్స్, అంత బీభత్సంగా చేశాడు. సో పెద్ద హిట్ అవుతుంది, దాని గురించి ఆలోచించక్కర్లేదు. సో ఒకసారి కాంతారా మూవీలో హీరో ఏదైతే లాస్ట్ 15 మినిట్స్ చేస్తారో పూనకం వచ్చిన యాక్టింగ్, సో మొత్తం A to Z అలాగే దింపేశారని అయితే చెప్పొచ్చు మనం. ఎందుకంటే సేమ్ పూనకం వచ్చిందల్లా. అండ్ ఏదైతే జాతర సీన్ ఉందో అన్నిటికంటే ఫేమస్ అయింది సినిమా మొత్తంలో. అది కాకుండా లాస్ట్ ఫైట్ లో కూడా సేమ్ మళ్ళీ అదే విధంగా. సో దీంట్లో ఏంటంటే ఒక దేవతని చూపించారు, అందులో ఒక రాక్షసత్వాన్ని, ఒక విలనిజం ని చూపిస్తూ హీరోలా చూపించారు. సో ఇదంతా కూడా కాంతారా నుంచి కాపీ చేశారని చెప్పొచ్చా? ఇన్స్పిరేషన్ కాపీ అంటే కూడా కాంతారాలో ఉన్నది అదేమి కొత్త ఇన్వెన్షన్ కాదు. ప్రతి గ్రామంలో మనం భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఇంటీరియర్ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఒక దేవత అన్ని ఉంటాయి. సో అది మన దగ్గర ఉన్న దేవతల మీద మనం చేయాలి ఇన్స్పిరేషన్. అది ఒక ఇన్స్పిరేషన్ ఏమి కాపీ అనక్కల. కాపీ అంటే అది వేరు, ఇది వేరు. ఇన్స్పిరేషన్ ఎస్ డెఫినెట్ తప్పేం లేదు. ఒక మంచి ప్రజల్లో ఆమోదం పొందిన కాంతారా 10 నిమిషాలు అసలు పిచ్చెక్కేసింది కదా. ఆ ఇన్స్పిరేషన్ అలాగే అంతకు మించి మనం చెయ్యాలనుకున్నా చేశారు. ఇది అరగంట అసలు దుమ్ము లేపేశారు. సో సార్ ఇంకొకటి, ఇప్పుడు నైట్ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసిందే, సంధ్య థియేటర్ దగ్గర క్రౌడ్ వచ్చినప్పుడు. సో దీనికి సంబంధించి చాలా మంది న్యూస్ లో ఏమని చెప్తున్నారంటే ఎవరు తప్పని చెప్పాలి, అల్లు అర్జున్ రావడం అవసరమా, ఎలాగో ఫ్యాన్స్ అందరూ ఉంటారు కదా, సో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, తను రాకపోయి ఉంటే వాళ్ళ ప్రాణాలు ఈరోజు మిగిలి ఉండేవి అని చెప్పేసి అంటున్నారు. తప్పుడు మాట్లాడమ్మా. ఈ సినిమా రిలీజ్ కి ఏదో థియేటర్ కి హీరో వెళ్ళటం అనేది ఇవాళ కాదమ్మా. ముందు నుంచి రామారావు గారి రోజుల నుంచి రిలీజ్ అప్పుడు థియేటర్కి వెళ్ళటం, హీరో వెళ్ళటం ఆనవాయితీ. మరి సార్ ఎందుకు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు థియేటర్స్ కి వెళ్ళరు అని చెప్పి కూడా ఒక టాక్ ఉంది. వాళ్ళు వెళ్ళరంటే వాళ్ళ ఇష్టం. అది వెళ్ళకపోవటం అనేది వాళ్ళ ఎవరి ఇష్టం, ఇండివిజువల్ ఇష్టం. మేము రాము అని అంటే ఎవరు కాదనలేదు. వెళ్ళటం అనేది తప్పు కాదు, ఆనవాయితీ. ప్రతి వెళ్ళటం అనేది ఆనవాయితీ కాదు. వెళ్ళను అని అంటే ఒక హీరో వెళ్ళనంటే వెళ్ళకపోవచ్చు. దాని గురించి పెద్ద నాగేశ్వరరావు గారు వెళ్ళరు. ఇక ఆ రోజుల్లో రామారావు గారు, కృష్ణ గారు వెళ్తారు. నాగేశ్వరరావు గారు వెళ్ళేవారు కాదు. శోభన్ బాబు గారు అడపదడప వెళ్ళేవారు. కృష్ణరాజు గారు వెళ్ళేవారు. నాగేశ్వరరావు గారు పెద్దగా వెళ్ళేవారు కాదు. అందుకని తప్పు కాదు. ఆయన ఉద్దేశం వెళ్ళదు, అవసరం లేదు. మనం ఎందుకు ఆల్రెడీ చేసాం, జనాలు చూస్తారు, ఇంకా మనం వెళ్ళేది ఏంటని. కానీ ఆనవాయితీ హీరో వెళ్ళటం ప్రమోషన్, అదొక అలవాటు. ఆనవాయితీ ప్రకారం వెళ్ళాడు. ఇక్కడ చావు దారుణం, చచ్చిపోవటం అనేది తప్పు ఎవరిది అని వస్తే సినిమా మీదను అర్జున్ మీద మోయటం తప్పు. వాళ్ళ తప్పు మేనేజ్మెంట్. హీరో వస్తున్నాడు అంటే ఎంత హడావిడి ఉంటుంది, జనాలు ఉంటారు, తెలియదు, కొత్త విషయం కాదు కదా. హీరో మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అర్జున్ కింద మంది జనాలు వస్తారు అంటే కామెడీ. అర్జున్ అంటే వస్తున్నాడు అంటే జనాలు వస్తారు, దానికి తగిన ఏర్పాట్లు ఏంటి, బ్యారికేడ్లు పెట్టడం ఏంటి, ఇది చెయ్యాలి. గతంలో మేము వెళ్ళాము. నేను అనేక సార్లు కృష్ణ గారితో బాలకృష్ణ సినిమాకి ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అన్ని బ్యారికేడ్స్ పెట్టి అన్ని కట్టి శుభ్రంగా ఎవరు ఇబ్బంది లేకుండా
పై నుంచి బాల్కనీ నుంచి చేయి చూపించి టాటా చూపించి అలా అవకాశం అలా ఏర్పాట్లు ఉండేవి. ఇక్కడ ఏ ఏర్పాట్లు చేయాల. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ థియేటర్ తప్పు. థియేటర్ ఎప్పుడైతే హీరో వస్తున్నాడు అనుకుంటున్నారో హీరో సపరేట్గా మేము వెళ్ళేప్పుడు ఎట్లా సినిమా స్టార్ట్ అవుతుంది, టైటిల్స్ పడిన తర్వాత లోపలికి వెళ్తారు హీరో. అందరూ లోపలికి వెళ్ళిపోయినా స్ట్రైట్ స్టార్ట్ అయినాక అప్పుడు సైలెంట్గా థియేటర్లోకి వెళ్తారు. అప్పుడు జనాలు ఉంటారు. తర్వాత ఇంటర్వ్యూలో తెలుస్తుంది, ఇంటర్వ్యూలో బాల్కనీ చూపించడం, బయటకు వచ్చినాక బాల్కనీ చేతులు చూపించడం అలా ఉంటుంది. తప్పితే ఇలాగ అసలు అనౌన్స్మెంట్ చేయటం ఏంటి, అనౌన్స్మెంట్ చేయటము, ఫ్యామిలీతో వస్తున్నారు అని చెప్పడం, అది వస్తున్నారు దానికి తగిన ఏర్పాట్లు ఉండాలి. ఆయన సపరేట్ గా అలా చూసుకుంటూ వెళ్ళిపోయేటట్టు బ్యారికేడ్లు కట్టి అది చేయాలి. ఏమి చేయకుండా మేనేజ్మెంట్ తప్పు. ఈవెన్ దీంట్లో ఎక్కడ తప్పు అర్జున్ది ఒక తప్పు ఎక్కడంటే అర్జున్ అడిగి ఉండొచ్చు, ఏంటి వస్తున్నారు జనాలు గినాలు ఏంటి ఏర్పాట్లు ఏమైనా కరెక్ట్ గా చేశారా, ఏం చేశారు ఏర్పాట్లు అడిగి ఉండాల్సి. అడుగుంటేనే వాళ్ళు అప్రమత్తం అయ్యారు. అయ్యో అవునయ్యో జనాలు పడిపోతారు మనం ఏం చేయాలి అని ఉంటుంది. తను అడగకపోవటం, థియేటర్ వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకోకపోవటం, అది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ అందరిది. వీళ్ళది కూడా తప్పే. ఈ పేరెంట్స్ కూడా అర్ధరాత్రి 1 గంట షోకి పిల్లాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి? భార్యని పిల్లలు తీసుకుని అతను బాధపడతాడు కదా, బిడ్డలు పోయారు కనుక బాధపడతారు సహజం, మనం సింపతి దాని గురించి కాదు. బట్ అబాధ్యత వాళ్ళది కూడా ఉందంటున్నారు. ఇక 1 గంట షోకి అది అంత పిచ్చి ఏంటి, అంత ఎక్కబడాల్సిన అవసరం ఏముంది? రేపు చూసుకోకూడదా? పిల్లల ఫ్యామిలీతో అర్ధరాత్రి రావటం ఏంటి? అది అక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ, పేరెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది అక్కడ. సో అన్ని కలిసి జరిగినాయి. కానీ ఇప్పుడు అయిపోయింది, ప్రాణం తిరిగి తీసుకురాలేదు కనుక వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ ఖర్చు కానీ, వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్ కానీ ఏదైనా ఇవ్వటం చేస్తాడు. అల్లు అర్జున్ కొంచెం హృదయం ఉన్నవాడే, అన్ని చేస్తాడు, డెఫినెట్గా చెయ్యాలి, చేస్తాడని ఆశిస్తాడు. సరే, ఇదే మొన్న ఎప్పుడైతే ఇంకా 2 days ఉంది రిలీజ్ కి అన్నప్పుడు 3 డిసెంబర్ రోజు వైసీపీ నేత కూడా ఒక అతను అనడం జరిగింది, మేము ఈ సినిమాని ఆయన జనరల్ గా అన్నాడమ్మా. దాన్ని వీళ్ళు ట్రోల్ చేస్తారు, వేరే రకంగా మాట్లాడారు. ఆయన ఏమంటే అడిగారు ఈ వైసీపీ వాళ్ళని, అతను అడిగారు విలేకరి, ఏమండి పుష్ప సినిమాని ఆపేస్తామంటున్నారు కూటమి వాళ్ళు, ఎవరి వల్ల కాదు అది. ఒక సినిమా బాగుంటే ఎవరి వల్ల ఆపలేరు, బాగా లేకపోతే చూడరు, బాగుంటే చూస్తారు. బాగున్న సినిమాని ఎవరు ఆపలేరు, అది బాగుంటే చూస్తారు అని అన్నాడు. దాన్ని ఇమీడియట్ గా వైసీపీ మామూలు మాట అది. నన్ను అడిగినా అదే చెప్తాను, నువ్వు అడిగినా అదే చెప్తావు. అలాగే ఆ మాట అన్నాడు. అడిగితే దాన్ని ఇంకో రకంగా వాళ్ళు ఏంటంటే ఈ ట్రోల్స్ చేస్తున్న ఎవరు ఉన్నారు సోషల్ మీడియాలో సన్నాసులు, వాళ్ళకి పని పాట లేదు. అందుకని వాళ్ళు అంటారు అబ్బా అమ్మ వద్దంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు వాళ్ళు ఇలాంటి ఏదో కూతలు, దేనికి అనవసరం కూతలు, అనవసరం రాతార్థాలకి మార్గాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఏమీ లేదు, శుభ్రంగా ఫ్యామిలీస్ 2 బాగానే ఉన్నారు. ఒక పోటీ, ఒక ఆరోగ్యకరమైన పోటీ జరుగుతుంది. అల్లు అర్జున్ అలా మెట్టు ఎక్కుతున్నాడు, అందరి స్థాయికి అందరి ఎత్తుకు ఎదుగుతున్నాడు. దాన్ని సంతోషించాల్సి పోయి ఈర్ష్యపడితే ఎట్లమ్మా? కాదు సార్, ఇంకోటి ఇది చూడండి, మీరు ఒకసారి పోస్ట్ చూడండి. జనసేన నేత రమేష్ బాబు గారు ఏమనడం జరిగింది అని అంటే, ఇది వరకు ఎప్పుడు కూడా మొత్తం మెగా ఫ్యామిలీ తీసుకొని నడిచారు మీరు, ఇప్పుడేమో అసలు ఒక్క ఈవెంట్ లో కూడా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎక్కడ కూడా మీరు అసలు చెప్పడం జరగలేదని చెప్పేసి అసలు మాట్లాడే బుద్ధి అతనికి. రమేష్ బాబు అతనికి ఎప్పుడు ఏ సినిమాలో చెప్పాడు, ఏ సినిమా రిలీజ్ చెప్పాడు అంటే ఎప్పుడు వెళ్ళినా కానీ బ్యానర్స్ లో కూడా వాళ్ళు మొత్తం మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు బొమ్మ వేసుకుని ఏనాడు తన పోస్టర్ వేయలేదు, ఏనాడు తను అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు రామలింగ గారు మనవడుగా తను ఎదుగుతున్నాడు. దాన్ని నీకు ఆయన చిరంజీవి గారి బ్యాండ్ బ్యాగర్లో పడిపోవాలి, చిరంజీవి తోకలో ఈయన తోకడవ్వాలి మీరు కోరుకుంటేది ఎట్లా? తన పాటి తను ఎదుగుతున్నాడు. తను అల్లు అనేది ఒక బ్రాండ్. అల్లు ఏమి అనామకులు కాదు. అల్లు రామలింగ గారు చిరంజీవి గారి ఇండస్ట్రీకి రావడానికి ముందు అల్లు రామలింగ గారు, చిరంజీవి గారి ఇండస్ట్రీకి రావడానికి ముందు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్. వచ్చినాక అల్లుడు అయ్యాడు, ఒకరికి సహాయపడ్డారు. అల్లు అరవింద్ చిరంజీవి గారు మెగాస్టార్ అవడానికి ఎంతో దోహదపడ్డాడు. ఆయన పడిన శ్రమ ఏంటో, ఆయన వ్యూహం ఏంటో, ఆయన పన్నిన పన్నాగం ఏంటో మాకు తెలుసు. ఎలా బావకి అడ్డుగోడలు పెట్టుకుంటూ వేరే వాళ్ళకి అడ్డుగోడలు పెట్టి బావని అలా పైకి తీసుకెళ్లారు. సో ఒకరికి కూడా సహాయపడ్డారు. పెద్ద అయినాక ఈయన పెద్ద ప్రొడ్యూసర్కి ఆయన ఉపయోగపడ్డాడు. ఒకళ్ళకు కూడా సహాయం, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కాదు. ఆ చిరంజీవి గారి వల్ల అరవింద్ కాదు, అరవింద్ వల్ల చిరంజీవి గారు కాదు. ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కాదు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు.
అలా ఇద్దరు ఒకరి కోసం వాళ్ళు కష్టపడ్డారు. ఇవాళ ఇతన్ని రామ్ చరణ్ సినిమా ఫస్ట్ సినిమా ఎవరు తీశారు? అరవింద్ తీశారు. పవన్ కళ్యాణ్కి కెరియర్ మొత్తం ఎవరు బిల్డప్ చేశారు? అరవింద్ చేశారు. మీరు చెప్పుకుంటున్నారా అరవింద్ గారి పుణ్యంతో నేను ఆరంభించాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది అటువంటి దీని చెప్పాలని వీళ్ళెవరో సన్నాసులు ఈ ఫ్యాన్స్ అని చెప్పి ఈ దళితులు వీళ్ళు కోరటం తప్పితే ఏం అవసరం? ఎందుకు చెప్పుకోవాలి? ఎవరెందుకు చెప్పుకోవాలి? సాధారణ మొన్న అన్స్టాపుల్లో చెప్పాడు, అడిగినప్పుడు చెప్పాడు ఆయన అంటే నాకు ఆయన మానవత్వం హ్యుమానిటీ గొప్పది, అందుకని ఆయన ఫస్ట్ నేను ఫ్యాను, 20 ఏళ్ల క్రితం ఫ్యాను, మెగాస్టార్ అవడానికి ముందే ఆయన హ్యుమానిటీని చూసి నేను ఫ్యాన్ అయ్యాను, ఆయన మానవత్వం ఉన్నవాడు అని చెప్పాడు ఘనంగా. మరి అది మాట్లాడరే? సో ఇవన్నీ ఎదవలమ్మా, వీళ్ళు పని పట్టలేని సన్నాసులు కూసే కోతలు, వాళ్ళు అలాగే వాగుతూ ఉంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబంలో ఒకటే ఈర్ష్య పడుతున్నారు. ఎవరు? ఫ్యాన్స్ ఈర్ష్య పడుతున్నారు, వాళ్ళు కాదు. ఒక ఫ్యామిలీలో అర్జున్ పెరుగుతూ ఉంటే సంతోషపడతారు. చిరంజీవి గారు సంతోషపడరా? తన మేనల్డ్ పెద్ద హీరో అవుతూ ఉంటే ఎందుకు సంతోషపడరు? ఈ ఫ్యాన్స్ వీళ్ళకి పనిపాటు లేని ఫ్యాన్స్ మూర్ఖులు. ఇందులో అందరూ కాదు, అభిమానులు వేరు, ఫ్యాన్స్ వేరు. ఈ ఫ్యాన్స్ అనే ఫెనటిక్ మూర్ఖులు కొంతమంది ఉన్నారు. ఫ్యాన్స్ వాళ్ళు చేసే పనులు ఏదో పెరుగుతూ ఉంటే వీళ్ళకి ఈర్ష్య. ఆ తేజ పెరగలేదు, వీళ్ళు పెరగలేదు, పవన్ కళ్యాణ్ రీజనల్ ఇంకా స్టేట్ దాటలేదు, అర్జున్ ఏమో 4 స్టేట్లు ఇంటర్నేషనల్ అయిపోయాడు. ఆ ఈర్ష్య, ఆ ద్వేషంతో వీళ్ళు మాట్లాడుతారు, వాళ్ళకి లేదు. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు గవర్నమెంట్ అనేది సంధ్య థియేటర్ పైన అలాగే అల్లు అర్జున్ గారి పైన కూడా చర్యలు తీసుకుంటాము, జైల్లో వేయాలి, కేసు వేయాలి అని చెప్పేసి కొంతమంది ఏదో సమ్ టాక్స్ వస్తున్నాయి, కేసు అయింది అని చెప్పేసి అల్లు అర్జున్ గారి పైన, ఇది ఎంతవరకు కరెక్ట్? అల్లు అర్జున్ మీద కేసు ఎట్లా వేస్తారమ్మా? అల్లు అర్జున్ కేసు సంబంధం ఇట్ ఈస్ ఓన్లీ థియేటర్ యాజమాన్యమే. అల్లు అర్జున్ ఈజ్ నోవే కనెక్టెడ్. అతను వస్తాడు, థియేటర్కి వచ్చాడు, తనకు హక్కు ఉంది, రైట్ ఉంది, వచ్చి జనాలు మీద పడిపోయి జనాలు ఏదో జరిగితే అల్లు అర్జున్ ఎలా బాధ్యులు అవుతాడు? అది ఆ సెక్యూరిటీ అరేంజ్ చేయకపోవడం వాళ్ళది బాధ్యత ఉంది. అసలు అర్ధరాత్రి రావడం ఎందుకు వచ్చినట్టు వీళ్ళు బాధ్యులే. అర్ధరాత్రి ఎవరు రమ్మన్నాడు? అర్ధరాత్రి వచ్చి జనాల మధ్య పిల్లల్ని వేసుకుని, ఆడపిల్లలు వేసుకుని, చిన్నపిల్లలు వేసుకుని ఎవరు రమ్మన్నాడు? సో తప్పు అందరిలోనే ఉంది. కనుక చనిపోయారు కనుక సింపతి, చనిపోయారు కనుక పాపం పోయారు, బిడ్డలు ప్రాణాలు తిరిగి తీసుకురాలేదు కనుక చిన్నపిల్లాడు పైగా పోయాడు. సో దానికి ఏదో కాంపన్సేషన్ ఏదో చేయాలి. కానీ ఈ శిక్ష వేయడానికి ఏ కేసు మీద, ఏ సెక్షన్ మీద వేస్తుంది? పిచ్చి బాగుండు. అవును. ఇంకోటి సార్, ఇప్పుడు ఇంత బాగుంది, మీరు చూసారు, నేను చూసాను సినిమా, మనందరం. అండ్ మీరు ఎప్పుడు చేసినా రివ్యూ చేసినా కూడా జెన్యూన్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇది ఉంటే ఇది బాగుంది, ఇది లేదంటే ఇది లేదని చెప్పి, లాగ్ అయింది అని క్లారిటీగా చెప్తారు కదా. మరి మీరే ఓకే అని చెప్పారు, సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పారు. బట్ ఇప్పటికీ చాలా మంది నెగిటివ్ గా చెప్తున్నారు, నెగిటివ్ గా రివ్యూస్ ఇస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశమే నెగిటివ్ చేయడమా, లేదా ఏదో డబ్బులు ఇచ్చి చేయించి ఉద్దేశపూర్వకంగా చేయించుకుంటున్నారా? నెగిటివ్ చేయటమేమా మొదటి నుంచి. అందుకనే సినిమా ఆడనేమో అదేమని అన్నారు. తేడా చూస్తే ఇవాళ సినిమా రిలీజ్ అయినాక బ్రహ్మాండమైన టాక్ వచ్చేసింది పబ్లిక్ లో. ఇక దాన్ని తట్టుకోలేక దాన్ని ఏదో దాంట్లో సగం అది బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, ఈ డైలాగులు చిరంజీవి గురించి మాట్లాడారు, ఇవన్నీ పిచ్చి మాటలు. కథను బట్టి, కథ యొక్క క్యారెక్టర్ని బట్టి వచ్చిన డైలాగులు అయ్యి. ఇక్కడ చిరంజీవి నేను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారని ఎదో వాగుడు, సూరు వాగుడాయి. అవన్నీ వాళ్ళు ఏంటి సక్సెస్ ని జీర్ణించుకోలేదు. సార్ కొన్ని డైలాగ్స్ ని కూడా హైలైట్ చేస్తున్నారు, ఏవైతే నేను సొంతంగా ఎదిగాను అని చెప్పేసి అన్నవి కొన్ని, అవి కొన్ని కూడా ఇటు దీనికి అన్వయించుకుంటారు. సొంతంగా కథలో ఏంటి, అతను తండ్రి లేడు, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఎదిగాడు, ఫస్ట్ పార్ట్ లో చూపించారు. ఇప్పుడు ఆ తండ్రి కథ ఈ సెకండ్ హాఫ్ కదా. సెకండ్ ఆ తండ్రి ఒంటరిగానే ఎదిగాడు, అది క్యారెక్టర్ డైలాగ్. అది ఒంటరిగా నిజంగా లైఫ్ లో తీసుకున్నా నిజమే కదా. ఒంటరిగానే ఎదిగాడు, వాళ్ళ నాన్న డిజైన్ చేసుకుంటూ తీసుకొచ్చాడు పిల్లాన్ని. ఎప్పుడైనా చిరంజీవి గారు బిగినింగ్ లో అల్లు అర్జున్ ని ప్రమోట్ చేశాడా? ఎప్పుడైనా ప్రమోట్ చేసి ఒక దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. అడగల ఎవరు కూడా ప్రమోట్ చేయమని. తనకు అరవింద్ ఉన్నాడు, అరవింద్ తన తండ్రి ఉన్నాడు కదా, చేస్తాడని ఎవరు అలాగే అరవింద్ చేసుకున్నాడు, కొడుకుని పెద్ద హీరోని చేసుకున్నాడు.
దాన్ని సంతోషపడాలి తప్పితే ఈడ్చిపెడితే ఎట్లా? ఇంకోటి సరే ఒకటి అన్నారు, ఎదుగుతున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయిరా తొక్కుకుంటూ పోవాలని చెప్పేసి అని కూడా ఒక డైలాగ్ అన్నారు, అది కూడా బాగా హైలైట్ అవుతుంది. క్యారెక్టర్ డైలాగ్. కానీ వీళ్ళు ఎలా అన్నారంటే ఇప్పుడు ఇతను ఎదుగుతున్నాడని చెప్పి బయట విమర్శలు పిచ్చి వాగుడు గుమ్మడికాయ దొంగలంటే బుధాలు తడుకున్నట్టు అదేదో క్యారెక్టర్ ప్రకారం డైలాగ్ మాట మామూలు గురించి అన్నారు. మామూలు ఈ పిచ్చి సన్నాసి వాగుడు సన్నాసి మాటలమ్మా. అయ్యే ప్రేక్షకుల్లో లేదు, ప్రజల్లో లేదు. ఈ ఎదవల వల్ల వీళ్ళ ఎంతసేపు ఊరిని కొన్నాళ్ళు వాగుతారు, ఒక 2-3 రోజులు వాగుతారు, తర్వాత మూల కూర్చుంటారు. దేవరాకు చేయరా, దేవరాని అలాగే అన్నారు, ఆడనేమో అది ఇవి చేయమన్నారు తెలుగుదేశం వాళ్ళంతా కూటమంతా. ఏమైంది, దుమ్ము లేపింది, నోరు మూసుకుని కూర్చోాలా అంతే. వీళ్ళు పిచ్చి వాగుళ్ళు గాలి వాగులు వాగుతూ ఉంటారమ్మా. అది సినిమా ప్రేక్షకులు ఎప్పుడైతే బాగుందన్నారో ఇక నోరును మూతపడతాయి తొందరలో అంతే. ఇంకోటి సార్, మొత్తం మూవీ పరంగా చూసుకుంటే మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? నాకు జాతర బాగా ఏమి అలా కళ్ళు అప్పగించి కళ్ళు వేడెక్కేసి నేను చూస్తా సూపర్ గా అసలు కదలకుండా అంటే రా చూడాల్సి వచ్చింది సినిమా. జాతర వస్తుంటే రా అంత ఇంట్రెస్ట్ గా ఎక్కడ కన్ను ఆర్పితే ఏం మిస్ అవుతామో అది నాకు బాగా నచ్చింది. అది ఇంటెన్సిటీ, ఆ ఇంటెన్సిటీ నన్ను బాగా ఆకట్టు. సో ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ సినిమా సెన్సేషనల్ హిట్. సో సార్ ఇంకొక విలన్ ని కూడా అసలు ఇంకా బయటికి తీసుకురాలేదు. సో లాస్ట్ లో బాంబ్ సీన్ ఒకటితో క్లోజ్ చేస్తారు కదా. సో 3 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 3 మళ్ళీ కొత్తగా 3 మరి ఎన్నేళ్ళు సుకుమార్ పాపం 3 ఏళ్ళు కష్టపెట్టాడు ఈ సినిమాకి, మళ్ళీ 3కి ఎన్నేళ్ళు కష్టపెడతాడు. ఆ కష్టపెట్టకుండా తొందరగా తీస్తే సంతోషం. సెకండ్ వచ్చా లీడ్ బాగుంది, థర్డ్ దానికి కూడా లీడ్ బాగుంది. సో ఆ లీడ్ ఇంకా బ్రహ్మాండంగా తీసుకెళ్ళచ్చు, చూద్దాం. సో శ్రీవల్లి చచ్చిపోతుంది అని చెప్పేసి అంటున్నారు పార్ట్ 3లో, అది కరెక్టేనా సార్? అది ఏమనుకుంటున్నారు మీరు దాని గురించి? నేను చచ్చిపోతుంది అనుకోవట్లేదు, ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ చూపించారు కదా, చూపించారు. అమ్మాయి గాయాలు చచ్చిపోతుంది అని అనుకోవట్లా. చచ్చిపోతే గ్లామర్ పోతుంది. ఆ సినిమాకి శ్రీవల్లి పెద్ద గ్లామర్ కదా, ఆ గ్లామర్ పోతే ఏముంది, ఒట్టి మాసే ఉంటుంది. ఇంతకీ సార్ శ్రీవల్లి యాక్టింగ్ గురించి చెప్పలేదు మీరు. శ్రీవల్లి అమ్మాయి ఆ క్యారెక్టర్ దిగిపోయిందమ్మా. ఫస్ట్ పార్ట్ లో చేసింది, ఇక అది బాబాయ్ ప్రజల్లో ఎందుకంటే బాగా వెళ్ళిందో ఇక అమ్మాయి అదే క్యారెక్టర్ అలా దిగిపోయింది. వీళ్ళిద్దరు కూడా క్యారెక్టర్ లో ఉండిపోయారు. అక్కడ నాకు ఇద్దరు ఆర్టిస్టులు కనపడలా, క్యారెక్టర్లే. నిజ జీవితాన్ని బతుకుతున్నట్లుగా న్యాచురల్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది, అది న్యాచురల్ గా ఉంది. ఇద్దరు ఆ క్యారెక్టర్ దిగిపోయి చేశారు కనుక సూపర్. ప్లస్ ఈ అమ్మాయి శ్రీల ఒక పాట అయినా దుమ్ము లేపేసింది. వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తా ఉంటే అవి 2 కళ్ళు చాలా వరకు వచ్చింది, అంత సూపర్ గా డాన్స్ చేశారు. సో డెఫినెట్ గా పెద్ద హిట్ సినిమా, సెన్సేషనల్ హిట్. సో ట్రైలర్ అనేది మనకు పార్ట్ 3 వదిలారని చెప్పొచ్చు సార్, ఎందుకంటే అడవిలో ఉన్నాడు పుష్పాని అందరు వెతుకుతున్నారు, ఇదంతా కూడా మనకి ట్రైలర్ లో చూపించడం జరిగింది. బట్ పార్ట్ 2 లో ఇవన్నీ ఏవి కూడా లేవు కదా. పార్ట్ 3 ట్రైలర్ ముందే చూపించేసారు, పార్ట్ 3 ముందు హింట్ ఇచ్చారు. ఓకే, సో ఫైనల్ గా పుష్ప 2 ని నెగిటివ్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు సార్? బుద్ధి తెచ్చుకోండి అయ్యా. ఉన్న ఒక సినిమా, మీరు నిజమైన సినిమా ప్రేమికులు అయితే, నిజమైన ఒక హీరో ఫాలోయర్స్ అయితే, మరొక హీరో సినిమా నాశనం అవ్వాలి అని కోరుకోకండి. మీరు సినిమా లవర్స్ అయితే, ఒక సినిమా పెద్ద సినిమా నష్టపోతే ఇండస్ట్రీ నష్టపోతాయ్యా, ఒకళ్ళు కాదు. మీకు బుద్ధి తెచ్చుకోండి. మీకు మీ ఫ్యాన్ అనే పేరు పెట్టుకుని ఇలాంటి దుర్మార్గాలు చేయకండి. ఫ్యాన్ పెట్టుకుని ఒకళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటాం, ఏ హీరో ఫ్యాను కోరుకోడు. మీరు కోరుకుంటున్నారంటే మీరు నిజమైన ఫ్యాన్స్ కాదు, మీరు దుర్మార్గులు, దుష్టులు. కనుక ఆ పనులు చేయకండి. ఓకే, థ్యాంక్ యూ సార్.